రాములమ్మకు హోంశాఖ. ఢిల్లీలో చక్రం తిప్పిన రాములమ్మ. క్యాబినెట్ బెర్త్ ఖరారు. విజయశాంతి ఆల్ ఆఫ్ సడన్గా ఎమ్మెల్సీ కావడం నుంచి ఇంకా తేరుకొని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మరో షాకింగ్ న్యూస్ రాబోతోందని తెలుస్తోంది. రేపో మాపో జరిగే మంత్రివర్గ విస్తరణలో రాములమ్మకు తప్పక అవకాశం ఇస్తారని అంటున్నారు. విజయశాంతిని క్యాబినెట్లోకి తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే డిసైడ్ అయిందనే టాక్ చక్కెర్లు కొడుతోంది. ఆమెకు మంత్రివర్గంలో చోటివ్వడమే కాదు, ఏకంగా హోంమంత్రి పదవి కట్టబెట్టాలని హైకమాండ్ నిర్ణయించినట్లు చర్చ జోరందుకుంది. ఈ మేరకు విజయశాంతికి హామీ ఇచ్చారని చెబుతున్నారు. రాములమ్మను మంత్రివర్గంలోకి తీసుకోవడం కన్ఫామ్ అయిందని, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లో మరింత క్లారిటీ వచ్చిందని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో ఆశావాహులు నీరుగారిపోయారు. విజయశాంతి డైరెక్ట్గా అధిష్టానం కోటాలో ఎమ్మెల్సీ దక్కించుకోవడం సహజంగానే చాలామందికి మింగుడు పడటం లేదు. ఇక ఇప్పుడు ఆమెకు మంత్రి పదవి కూడా ఇస్తున్నారనగానే అమాత్య పదవిపై ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఆందోళన చెందుతున్నారట. మంత్రి పదవుల ఆశావాహులకు ఇప్పుడు రాములమ్మ భయం పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఏడాదిన్నరగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్న కేబినెట్ విస్తరణకు లైన్ క్లియర్ అయిందన్న సమాచారం సంతోషం కలిగిస్తే, విజయశాంతి సీన్లోకి రావడం ఏం జరుగుతోందోనన్న ఉత్కంఠను కొనసాగిస్తోందట. విజయశాంతి కేబినెట్ రేసులోకి రావడంతో ఎక్కడ తమ అవకాశాన్ని తన్నుకుపోతారో అన్న భయం ఆశావాహులను వెంటాడుతోందట. సామాజిక సమీకరణాల పరంగా చూసుకుంటే తెలంగాణ కేబినెట్లో బీసీలకు మరో మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విజయశాంతికి బీసీ కోటాలో మంత్రి పదవి కట్టబెట్టేందుకు హైకమాండ్ సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో బీసీ కోటాలో మంత్రి పదవి రేసులో ఉన్న నేతల్లో ఆందోళన నెలకొందట. ఇక ఢిల్లీ పెద్దలు హామీ ఇచ్చినందువల్లే మంత్రి పదవిపై విజయశాంతి ధీమాగా ఉన్నారని, పైగా తనకు హోంశాఖనే దక్కుతోందని సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట. ఏది ఏమైనా ఇలా వచ్చి అలా ఎమ్మెల్సీ అయిన విజయశాంతికి కేబినెట్లో చోటు దక్కుతుందని, అది హోంశాఖ అని ప్రచారం జరుగుతుండడం మాత్రం కాంగ్రెస్ వర్గాల్లోనే కాదు, తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అమాత్య ఆశావాహుల్లో ఎవరి ఆశలు నెరవేరుతాయో, ఎవరికి నిరాశ మిగులుతుందో చూడాలి మరి.